గోకులంలోని వారందరూ ఆమెను దేవత అనుకున్నారు. ఆమె రూపం అంత మోహనంగా ఉంది, ఆమె నడక అంత సౌమ్యంగా ఉంది, ఆమె ముఖంలో అంతటి కాంతి వెలిగింది. కాని ఆ అందమైన రూపం వెనుక దాగి ఉన్నది క్రూర రాక్షసి పూతన. విషపూరిత స్తన్యంతో అనేక శిశువులను సంహరించిన భయంకర దానవి. ఆమె నిశ్శబ్దంగా యశోదమ్మ ఇంటిలోకి ప్రవేశించింది. ఆ సమయంలో యశోదమ్మకు ఆమెపై ఎలాంటి అనుమానం కలగలేదు. దైవమాయ ప్రభావంతో అందరూ ఆమెను సాధారణ స్త్రీగా భావించారు. పూతన నెమ్మదిగా చిన్న కృష్ణుడి దగ్గరకు వచ్చింది. పసిడి వర్ణపు పట్టు వస్త్రంపై చిరునవ్వుతో విశ్రాంతి తీసుకుంటున్న ఆ నీలమేఘ శ్యాముడిని చూసింది. ఆమె తన చేతుల్లోకి ఆ దివ్య బాలుడిని ఎత్తుకుంది. కాని ఆ చిన్నారి సామాన్య శిశువు కాదు. సర్వలోకాలను సృష్టించిన పరబ్రహ్మ తన ఒడిలో ఉన్నాడని ఆమెకు తెలియదు. పూతన తన విషపూరిత స్తనాన్ని కృష్ణుడి నోటికి అందించింది. చిన్న కృష్ణుడు అమాయకంగా పాలు తాగడం ప్రారంభించాడు. కాని ఆయన పాలు మాత్రమే కాదు, ఆమె ప్రాణశక్తినే పీల్చడం ప్రారంభించాడు. క్షణక్షణానికి పూతన శరీరం వనకసాగింది. ఆమె కళ్లలో భయం పెరిగింది. విడిచేయి, విడిచేయి అని మనసులో కేకలు వేసింది. కాని చిన్న కృష్ణుడు తన చిన్న చేతులతో ఆమెను మరింత బిగిగా పట్టుకున్నాడు. ఇప్పుడు పూతనకు అర్థమైంది, తాను సంహరించడానికి వచ్చినది ఒక శిశువు కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. ఆమె భయంకరంగా కేక వేయబోతోంది. ఆ కేకతో గోకులం మొత్తం కంపించబోతోంది. తరువాతి భాగంలో పూతనకు ఏమీ జరిగిందో చూద్దాం. జై శ్రీకృష్ణ పరమాత్మ.